మన సంస్కృతి సంప్రదాయాలలో దోషాలను నివారించుకోవటానికి, సకల సౌభాగ్యాలను పొందటానికి ప్రాచీన కాలం నుండి ఎన్నో రకాల నోములు, వ్రతాలు అందించడం జరుగుతుంది. తమ ఐదవతనాన్ని గొప్ప వరంగా భావించే స్త్రీలు ఇందుకోసం వారు ఆచరించే మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, వటసావిత్రి వ్రతం విశేషమైనవి. వాటిల్లో స్త్రీలకు సకల సౌభాగ్యాన్ని ప్రసాదించే వరలక్ష్మి వ్రత మహిమను ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సిరి సంపదలను కలిగించే వరలక్ష్మీదేవిని ఇంటిలిపాదిగాక ముఖ్యంగా నూతన వధువులు శుభప్రదంగా జరుపుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం. ఒకవేళ వరలక్ష్మి వ్రతం నాడు ఆ వ్రతాన్ని ఆచరించడం వీలు కాకపోతే శ్రావణ మాసంలో తరువాత వచ్చే ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. అసలు ఈ వ్రతం ఆచరణలోకి ఎలా వచ్చింది అంటే, పాడి పంటలకు, ధనరాశులకు, రత్నరాశులకు పుట్టినిల్లైన కుండిన నగరంలోని ప్రతి లోగిలి అష్టైశ్వర్యాలతో కళకళలాడుతూ ఉండేది. అయితే ఈ కుండిన నగరంలో చారుమతి అనే ఇల్లాలు భర్తకు, అత్తమామలకు నిత్యము సపర్యలు చేస్తూ ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానాదులు ముగించుకుని పుణ్యకార్యాలను నిర్వహించే చారుమతికి ఒకనాడు శ్రీ మహాలక్ష్మి కలలో ప్రత్యక్షమై, నేను సకల వరాలను అనుగ్రహించగల వరలక్ష్మీదేవిని. వరలక్ష్మి వ్రతం అనే వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నియమ నిష్టలతో నిర్వహించమని లక్ష్మీదేవి ఉపదేశించింది. చారుమతి కలలోనే తనకు ప్రత్యక్షమైన మహాలక్ష్మికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణ నమస్కారాలను సమర్పించింది. నిద్ర మేల్కొన్న చారుమతి భర్తకు, అత్తమామలకు తన స్వప్న వృత్తాంతాన్ని మరియు మహాలక్ష్మీదేవి ఆదేశాన్ని కూడా తెలియజేసింది. వారి అనుమతితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరణకు పూనుకుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చారుమతి తన స్నేహితురాండ్లతో కలిసి ఇంటిలోని ఈశాన్య భాగంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ముగ్గు పెట్టి మండపం మధ్యలో కొత్త బియ్యం పోసి అష్టదళ పద్మంగా తీర్చిదిద్ది ఆ బియ్యంపై జలంతో నింపిన కలశాన్ని అమర్చి అందులో పంచపల్లవాలుగా పేరు పొందిన మర్రి, మామిడి, మేడి, జువ్వ, రావి చిగుళ్ళు ఉంచి ఆ కలశంపై పూర్ణఫలమైన నారికేళాన్ని ఉంచి అలంకరించి కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి ముఖ కవచాన్ని ఏర్పాటు చేసింది. లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆవాహన చేసి షోడశోపచారాలతో అష్టోత్తర శతనామావళితో అర్చించి 9 పోగులతో తయారు చేయబడిన తోరణాన్ని అర్చించి దాన్ని కూడా చేతికి కట్టుకుని అనేక విధములైన భక్ష్యాలను, పిండి వంటలను, ఫలాలను నైవేద్యంగా సమర్పించి భక్తిగా ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించింది. వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహింపజేసిన పురోహితుణ్ణి చందన పుష్పాలతో అర్చించి దక్షిణ తాంబూలాదులను సమర్పించి సంతృప్తిపరిచింది. ప్రదక్షిణలు చేస్తుండగా వారు పొందిన అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రత్యక్షంగా పొందిన ఆ స్త్రీలు చారుమతిని కొనియాడుతూ ఆమె అనుమతి తీసుకుని వారి వారి ఇండ్లకు వెళ్లారు. ఇలా చారుమతి దేవి ద్వారా శ్రీ మహాలక్ష్మి లోకానికి అందించిన శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. శ్రావణ మాసంలో ఒకవేళ వీలు కాని సందర్భంలో ఈ వ్రతాన్ని వదిలిపెట్టకుండా గృహిణులు ఆశ్వయుజ మాసంలో కూడా నిర్వహించవచ్చు. వ్రతాలు నైమిత్తిక జీవనానికి, మానవతా బంధాలను పెంపొందించేందుకు దారి చూపుతాయి. చుట్టుపక్కల వారందరినీ సాయంత్రం పేరంటానికి రమ్మని పిలిచి వారందరితో సరదాగా గడపడం జరుగుతుంది. ముందు రోజు రాత్రి శనగలు నానబెట్టుకుని మరునాడు సాయంత్రానికి వాటిని వడబోసి వచ్చిన వారందరికీ పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలతో శనగలు ముత్తైదువులకు వాయినాలుగా ఇవ్వడం జరుగుతుంది. మనం చేసే నోములు, వ్రతాలు మనలో సహజీవన మాధుర్యాలను అందించేందుకు దోహదపడతాయి. వ్రతం అంటే నియమపూర్వకంగా చేసే ఆరాధన. నైమిత్తిక జీవితానికి, మానవ బంధాలను పెంపొందించే విధానాలకి ఈ వరలక్ష్మి వ్రతం ఒక ఉదాహరణ. కనుక ప్రతి ఒక్కరూ తమలోని గుణగణాలను పెంపొందించుకుంటూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ తల్లి తప్పక కనకవర్షాన్ని కురిపిస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.